అమెరికాలో మన వాళ్ళు మొన్న లెక్కలు చెప్పింది ఏంటి? భారతీయుల్ని ఏడిపించే ప్రక్రియ, H1B వీసాలకు సంబంధించిన ప్రక్రియ, చొరబాటుదారులు, శరణార్థులు అక్కడ అనేక దేశాల నుండి వచ్చున్నారు. మన భారతీయులు ఓవరాల్ అమెరికా జనాభా ఒకే 1% ప్లస్ అక్కడ మన వాళ్ళ కంట్రిబ్యూషన్ సాఫ్ట్‌వేర్ రంగంలో దాదాపుగా 50-60% మనమే కంట్రిబ్యూట్ చేస్తున్నాం. అట్లాగే మెడికల్ రంగంలో బోలెడంత కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓవరాల్‌గా చెప్తే వాళ్ళ జీడీపీలో దాదాపుగా 30-40% దాకా ఇండియన్స్ షేర్ ఉంది. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు కలిపితే, మన వారసులు అది కలిపితే గనక అన్నటువంటి కాన్సెప్ట్ చెప్తొస్తున్నారు. అట్లాగే భారతదేశంలో ఎవరు హైయెస్టు కంట్రిబ్యూట్ చేస్తున్నారు సమాజానికి అంటే పన్నుల రూపంలో అనమాట ఇదంతా కూడా. లేదా ఆస్తుల రూపంలో అనమాట. భారతదేశంలో చూస్తే జైన్స్ ఈ తరహా వాళ్ళున్నది కేవలం 0.5% పాపులేషన్‌లో. కానీ వాళ్ళ ట్యాక్స్ కంట్రిబ్యూషన్ 24% టోటల్ ట్యాక్స్ కలెక్షన్స్‌లో. ఇది తాజాగా అధికారిక లెక్కల్ని రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొస్తున్నారు, కేంద్ర రక్షణ మంత్రి.